అంటే మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో వాస్తవానికి ఇది ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముందుకు వెళ్ళడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఒకదాన్ని నిలబడడం కూడా డైరెక్ట్ ఫైట్ కదా, డైరెక్ట్ ఫైట్. అందులో డైరెక్ట్ ఫైట్ ఇక్కడ తెలంగాణలో రెడ్లకి పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద పార్టీ రెడ్లకి. ఆ పార్టీని నడిపిస్తున్నారు. వెలమూళ్ళు ఒక పార్టీని నడిపిస్తున్నారు. రెడ్డి బ్రాహ్మణ రెడ్డి అగ్రకులాలంతా కలిసి బీజేపీ పార్టీని నడిపిస్తున్నారు. అణగారిన వర్గాలకి తెలంగాణలో రాజకీయ పార్టీ లేదు. అణగారిన వర్గాలకి రాజకీయ సిద్ధాంతమే లేదు. కొన్నాళ్ళు కమ్యూనిస్టు పార్టీలో తిరిగినారు మా వాళ్ళు, అందులో ఏదో సోషలిస్ట్ రాజ్యం వస్తుందని. మా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తిరిగినారు, అందులో ఏదో రాజ్యం వస్తుందని. మా వాళ్ళు పిచ్చోళ్ళు చివరికి బరెలెక్క అమ్మడి కూడా తిరుగుతారు రాజ్యం వస్తుందని. కానీ అసలు సిద్ధాంతం మాత్రం తెలుసుకోలేరు. అసలు విముక్తి సిద్ధాంతం ఎక్కడో తెలుసుకోలేరు. ఎటు పడితే అటు పోతుంటారు. అందుకని మా ప్రజలు వీళ్ళకి అసలైన రాజకీయ సిద్ధాంతం నేర్పాలి. కాబట్టి ఇన్నాళ్ల తర్వాత 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి ఫూలే అంబేద్కర్, సాహు మహారాజ్, డాక్టర్ అంబేద్కర్, కాన్షీరామ్ ఐడియాలజికల్ బేస్ తోటి ఒక పార్టీని స్థాపించాం, ధర్మ సమాజ్ పార్టీని. మొన్ననే లాస్ట్ ఇయర్ స్థాపించాం. అసెంబ్లీలో 100 అసెంబ్లీలో పోటీ చేశాం. ఒక గౌరవప్రదమైన ఓట్లు తీసుకొచ్చి అభిముఖంగా నిలబడ్డాం. ఈసారి మళ్ళీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. ఇది వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. తెలంగాణ భూ వనరులని, తెలంగాణ సంపదని, తెలంగాణ మానవ వనరుల్ని, తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని నిర్కషకంగా క్రూరంగా ఘోరంగా ప్రజాస్వామ్య రూపంలో కనిపిస్తూ దోపిడీ చేస్తున్న రెడ్డి వెలమ అగ్రకులాలకి ధీటుగా ఎదురుగా నిలబడి వాళ్ళ మీద పోరాటం చేసి మా ప్రజల్ని రక్షించుకునే యుద్ధం ఇది. మా ప్రజలకి రాజకీయ ప్రత్యామ్నాయ రూపాన్ని చూపిస్తున్నాం మా ప్రజలకి. ఎందుకంటే నేను అడుగుతున్న బుచ్చన్న గారు, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి బుచ్చన్న గారు? ఒక్క మాట అన్నాం. తెలంగాణ యుద్ధం ఎప్పటి నుంచి సాగుతుంది? తెలంగాణలో సరే రాంగ్ ఉద్యమా రైట్ ఉద్యమా పక్కన పెడదాం. తెలంగాణలో భూమి కోసం పోరాటం జరిగింది. ఎందుకు జరిగింది భూమి కోసం పోరాటం? తెలంగాణలో భూమి కోసం పోరాటం ఎందుకు జరిగింది? తెలంగాణలో కానీ దేశంలో కానీ ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థనే మొఘల్స్ ఉపయోగించుకున్నారు. ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థని డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థని ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణకు వచ్చిన నవాబులు ఉపయోగించుకున్నారు. ఎందుకు? సిస్టంలో ఆల్రెడీ కొంతమంది చేతిలో భూమి, అధికారం, సంపద, ప్రజల మీద ఆధిపత్యం ఉంది కాబట్టి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకే ఇచ్చారు. నవాబులేం కోట్ల మంది రాలే ఇడికి, నవాబులు లక్షల మంది రాలే. గార్ల దగ్గర, మిడిదొడ్డి దగ్గర, అక్కడొకళ్ళకి వాళ్ళకు నవాబు సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఏం చేశారు? ఈ నవాబుల చేతికి ఎవరికి ఇచ్చారు అధికారం? ఆల్రెడీ గ్రామాలల్లో ఆల్రెడీ బ్రాహ్మణుల నియోగులు ఉంటారు, కరణాలు ఉంటారు, వైదికులు ఉంటారు, నియోగులు ఉంటారు. కరణం చేతిలో భూమి ఉంది. కరణానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ గ్రామంలో వెలమాధిపత్యం ఉంది, వెలమానికే భూమి ఇచ్చారు. అవును, సిస్టమ్ ఫాలో. ఆ గ్రామంలో రెడ్డి ఉన్నాడు, రెడ్డి చేతిలోకి భూమి ఇచ్చారు. ఆ గ్రామంలో చౌదరి ఉండి, చౌదరి చేతిలో భూమి ఇచ్చారు. ఆ గ్రామంలో అంటే భూమిని అధిశాసన రూపం చేసినారు నవాబు వచ్చి. పర్ఫెక్ట్ ట్యాక్సులు కట్టాలి, గ్రామ రెవెన్యూ మొత్తం ఇచ్చేయాలి. తాడి చెట్టుకు కూడా ట్యాక్స్ కట్టి లక్షలాది మంది గౌండ్లను చంపారు ఈ అగ్రకులాలు. అంతా నవాబుల మీద దోస్తున్నారు. రజాకారని లేదా రజాకారుల మీద తిరుగుబాటని అన్ని పుస్తకాలు, పోరాటాలు ఏం చెప్తున్నాయో తెలుసా? అందులో నుంచి అగ్రకుల భూస్వాముల్ని తప్పిస్తున్నారు. తెలంగాణలో ఉన్న 4-5 అగ్రకులాలు నవాబులు కలిసి బీసీ ఎస్సీ ఎస్టీలని దోపిడీ చేశారు. ఓ పద్మశాలి బట్టనేస్తే గొంతు పట్టుకొని బట్టని తీసుకున్నారు, బట్టనేసిన ఆడ మనిషిని చేర్చారు. గౌండ్లోల దగ్గర ట్యాక్స్ వసూలు చేశారు, గౌండ్లోలను చంపారు, ఆ కళ్ళు గుంజుకొని పోయారు. గొల్లోళ్ళు గొర్రెలు కాస్తుంటే గొర్రెలు కూడా ఎత్తుకపోయారు. ఇక మాదిగోళ్ళకి చెప్పడానికే వీల్లేదు. 70-80 వరకు ఇక్కడ చొక్కాలు కూడా లేవు, చొక్కా వేసుకోకపోయేది, చెప్పులు చేతులు పట్టుకునేది, తలపాగా సంకల పెట్టుకునేది. ఆ రకంగా బతికారు. స్కూల్లో చదువు లేదు. మొన్న 80-90 దాకా బస్సులు కూడా గ్రామాలకు రానియలే. అలాంటి ఫ్యూడల్స్ ఇక్కడ. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి సార్? ఇవన్నీ జమీన్ భూమి అనేది కంటికి, మనసుకి, శరీరానికి, శరీరంలో ఒక అవినాభావ సంబంధం గల్ల ఒక పార్ట్ మన వాళ్ళకి. బాయికాడికి పోవాలంటాడు మనవాడు పొద్దున్న లేస్తే. తిన్నా తినకపోయినా గంజి మెతుకులన్న తీసుకుపోయి ఆ బాయికాడ మట్టిలో బొరలాడి సాయంత్రానికి ఇంటికి వస్తే కానీ మనిషి సచ్చింది కూడా బాయికాడనే తెచ్చారు. అలాంటి భూమి 2000 సంవత్సరాలు అగ్రకుల చేతిలో ఉంది, 400 సంవత్సరాలు నవాబుల చేతిలోనే ఉంది. అలాంటి భూమి
ప్రజలకి పంచితే తెలంగాణ పునర్నిర్మాణం. రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం అంటాడు. బస్ ఎక్కి దిగితే పునర్నిర్మాణమా, తెలంగాణలో ఉన్న లక్షలాది ఎకరాల మిగులు భూమిని పంచితే పునర్నిర్మాణమా? తెలంగాణలో హెచ్చరేలు పట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీలు దగ్గుకుంటూ తిరుగుతారు. తెలంగాణలో టీబీ రోగం దొరలకు రాలే. రిచ్చా దొక్కి రాళ్ళు మోసి బండలు కొట్టడం తెలంగాణ మొత్తం బండలు కొట్టుడేగా బీసీ ఎస్సీ ఎస్టీల పని. ఎక్కడైనా రెడ్డి రావులు బండలు కొట్టంగా చూపిస్తారా? నాకు నెత్తురు చూసుకొని ఇంటికి వచ్చిన రెడ్డి రావులను చూపిస్తారా? రిక్షా తొక్కి నల్గొండ నుంచి మహబూబ్ నగర్ నుంచి రిక్షా దొక్కడానికి హైదరాబాద్ వచ్చి లోపల ఊపిరితిత్తులు పగలగొట్టుకొని టీబీ వచ్చి రక్తం కక్కుని చచ్చిపోయారు కదా భూమి లేక. ఆ భూమే గ్రామాల్లో ఉంటే హైదరాబాద్ వచ్చి రిక్షా తొక్కరు కదా. నేను ఒకటే అడుగుతున్న బుచ్చన్న గారు ఈ వేదిక మీద నుంచి, తెలంగాణని పునర్నిర్మాణం అంటే విప్లవం అని అర్థం. ద రీకన్స్ట్రక్షన్ అంటే అర్థం రెవల్యూషన్నే రీకన్స్ట్రక్షన్ అంటారు. తెలంగాణ పునర్నిర్మాణం సామాజికంగా పునర్నిర్మాణం జరగాలి, రాజకీయంగా పునర్నిర్మాణంగా జరగాలి, ఆర్థికంగా పునర్నిర్మాణం జరగాలి, కల్చరల్గా పునర్నిర్మాణం జరగాలి. నేనేమంటున్నానంటే బుచ్చన్న ఒక లాస్ట్ ఇక్కడ ఏమంటున్నానంటే, పునర్నిర్మాణము అంటే తెలంగాణలో భూమి లేని కుటుంబాలు 25 లక్షల మంది ఉన్నారు, అంటే దాదాపు 1 కోటి మంది. వాళ్ళందరికీ భూమిని పంచు, అరెకరమైన భూమిని పంచు, వాళ్ళు ఆర్థికంగా నిలబడతారు, అది పునర్నిర్మాణం అయింది. అప్పుడు రేవంత్ రెడ్డి కులగణన సిద్ధాంతం పట్ల, రిపబ్లిక్ స్టేట్ పట్ల నిలబడ్డ వ్యక్తి అవుతాడు. తెలంగాణలో ఎక్స్రేలు పట్టుకొని ఉన్న ₹1,00,000 ఇంత భూమి అమ్ముకొని 2 లక్షలు అప్పు చేసి క్యాన్సర్ హాస్పిటల్కి, కిడ్నీ హాస్పిటల్కి, లివర్ హాస్పిటల్కి, మొత్తం హైదరాబాదులో క్రూర కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షలు ఖర్చు పెట్టుకొని చచ్చిపోతున్న ప్రజల్ని అద్భుతమైనటువంటి ప్రభుత్వ వైద్యం అందించు. 100 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్ కేటాయించు, 100 కోట్ల రూపాయలు ఉస్మానియా కేటాయించు, 500 కోట్ల రూపాయలు నీలోఫర్ కేటాయించు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు రియల్ ఎస్టేట్ అంటున్నవే, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 100 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో 100 హాస్పిటల్స్ కట్టించు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వస్తున్నటువంటి 33 జిల్లాల పేషెంట్లని ఔటర్ రింగ్ రోడ్డు హాస్పిటల్స్లో వైద్యం చేసి పంపి ₹1 ఖర్చు లేకుండా వైద్యం చేయించు. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ మొత్తాన్ని వేల కోట్ల రూపాయలతో రెనోవేషన్ చేసి, రీమోడల్ చేసి అమెరికా, లండన్ స్కూల్స్ లాగా మార్చు. ₹1 మేము ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టము, ₹1 ప్రైవేట్ హాస్పిటల్ కట్టము. ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్నాం, బిడ్డలు చదివించుకుంటాం. అంత భూమిని పంచు, అందరి చేతి నిండా మంచిగా పని, శాంతి సామరస్యాలు పాటించు. ఇది స్టేట్ అంటే, ఇది రాజ్యం అంటే, ఇది కులగణన అంటే, ఇది రీకన్స్ట్రక్షన్ అంటే, తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇది. ప్రజలారా ఈ వేదిక నుంచి అర్థం చేసుకోండి. బస్ ఎక్కి దిగితే పునర్నిర్మాణం కాదు, ₹250 పావు కిలో మటను కరెంటు బిల్లు కడితే పునర్నిర్మాణం కాదు, ₹400 గ్యాస్ సిలిండర్ పునర్నిర్మాణం కాదు, 2000 10,000 వస్తే పునర్నిర్మాణం కాదు. ఈ 5 విద్య, వైద్యం, భూమి, చేతి నిండా పని ఇవిస్తే పునర్నిర్మాణం. అది తెలంగాణ సగటు ప్రజలు దుఃఖపడి, గోసపడి, కష్టపడి, అనేక ఉద్యమాల పోయి బలైపోయి, ప్రతి ఇంట్లో ఒక మరణం, ప్రతి ఇంట్లో ఒక శవం, ప్రతి ఇంట్లో ఒక దుఃఖం. వీళ్ళందరినీ కల్చరల్గా డబ్బులు కొట్టేయటం, ఆ పాటలలో ఈ పాటలలో, దసరాలకి, వాటికి వీటికి, గుళ్ళకి, గోపురాలకి, తీర్థాలకి పోవడం, ఎన్నికలు, తీర్థాలకు పోవడం, ఎన్నికలు. ఇదే జీవితం సాగుతుంది. మహబూబ్ నగర్లో ఒక జాతర, కరీంనగర్లో ఒక జాతర, నల్గొండలో ఒక జాతర, ఆదిలాబాద్లో ఒక జాతర. జాతరలకి ఒక రౌండ్ వేయడం, రాజకీయాలప్పుడు తిరగడం, ఊళ్ళో క్వార్టర్ సీసాలు పంచడం, రోజు చికెన్లు, మటన్లు ఏ కరప్షన్ చేసుకుంటా ప్రజల్ని దోపిడీ చేయడం. ప్రజలు నెత్తురు చిందించి సాయంత్రం పూట వైన్ షాపులలో డబ్బులు కడితే ₹50 లక్షల ట్యాక్స్. 50 లక్ష అంటే తెలంగాణలో ఉన్నది జరుగుతుందో చూడండి. ₹1,00,000 కోట్ల డబ్బులు వైన్ షాపులకు పోతున్నాయి. ₹1,00,000 కోట్ల చెప్పండి. ఇందులో 30,000 కోట్ల ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి ట్యాక్స్ పోతున్నాయి. 30,000 crores, 30,000, 40,000 కోట్లు, 40,000 కోట్లలో 10,000 కోట్లు వాళ్ళు దాగిర్రు అనుకున్నాం. రెడ్డి వెలమ దొరలు 35,000 కోట్ల మేము దాగుతున్నాం కదా. దాంట్లో బస్సుకి ఇచ్చేది ఎంత, ఆయన కరెంటు బిల్లుకి ఇచ్చేది ఎంత, గ్యాస్కి ఇచ్చేది ఎంత? నేను ఉత్త తాగుడికే 35,000 కోట్లు చెప్పిన. మరి ఇన్ని సబ్బు కొన్నందుకు, సినిమాకు పోయినందుకు, కందిపప్పు కొన్నందుకు, ట్యాక్స్లకి ఎంత, ఇవన్నీ కలిపితే మా బీసీఎస్సీ మీరు అధికారంలో లేరు కాబట్టి మాట్లాడడం చాలా సులభమైన పని. చూద్దాం సార్,
ఎందుకంటే మీ ఇంటర్వ్యూను ఒక కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు ముగిద్దాం ఇది. మీరు వేసిన ప్రశ్నలు, మీరు ఇచ్చిన నిర్వచనాలు ఇవన్నీ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత మీకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, తర్వాత విషయాలు అవన్నీ. మీరు ప్రశ్నిస్తూ ఉంటారా లేదని చాలా ప్రధానమైంది. మీ ఉనికి బలంగా ఉంటుందా లేదనేది అతి ప్రధానమైంది. మీరు ఈ మాట మీద నిలబడతారా లేదా అన్నిటికంటే అది ఇంకా ముఖ్యమైనది. ఇవన్నీ ప్రశ్నలుగా మీ వైపున ఉన్నాయి. మీ ఆచరణ ఎట్లా ఉంటుందో మీ ఆచరణను బట్టి సమాజం మార్పు కూడా అట్లాగే ఉంటుంది, ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఒక మాట బుచ్చన్న గారు, చెప్పండి చెప్పండి. ఒకటి, నేను నిలబడడానికి నేను శరీరాన్ని కాదు, ఐఎమ్ ఐడియా. నాది శరీరం అయితే నాది ఓన్లీ మజిల్ అండ్ బ్లడ్ అయితే ఆకర్షణలకి, దాడులకి, ప్రలోభాలకి, భయాలకి లొంగొచ్చు. ఐఎమ్ ఫిలాసఫీ. నేనే ఒక ఆలోచనకి ఏముండదు. రైట్ సార్, అగ్ని కాలదు, ఇంకా చాలా బాగుంది. అగ్నికి కాలదు ఆలోచన, లొంగదు, భయపడదు. అందుకని చివరిగా ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది దాదాపు అన్ని చోట్ల. ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీల కోసం వచ్చినటువంటి ఈ ధర్మ సమాజ్ పార్టీ మా అభ్యర్థులకి చెప్పు గుర్తు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. చెప్పు గుర్తు మీద ఓటేయండి. బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల్ని పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటులో వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా రాజకీయాలలో బీసీలు లేరు. పార్లమెంటులో బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతాం. మహిళా బిల్లులో బీసీ ఎస్సీ ఎస్టీలకి ఉపకోటా కోసం, మహిళా బిల్లులో ఉపకోటా బీసీల కోసం పోరాడతాం. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు కోసం పోరాడతాం. పార్లమెంటులో విద్యా హక్కు, పార్లమెంటులో వైద్యం హక్కు, పార్లమెంటులో ఉపాధి హక్కు, ఈ హక్కుల బిల్లుల కోసం పార్లమెంటు వేదికగా పోరాడతాం. కులగణన చట్టం కోసం కూడా పార్లమెంట్లో పోరాడతాం. వీటన్నింటి మీద పోరాడడానికి ఒకే ఒక్క రాజకీయ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తు మీద పోటీ చేస్తుంది. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా ఆలోచించి అర్థం చేసి మనకున్న ఏకైక బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ మరి ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తు మీద ఓటేసి మన అభ్యర్థుల్ని పార్లమెంటుకు పంపాలని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను.